తెలుగు టైటన్స్ రైడర్స్ని మంజిత్ అండ్ ప్రఫుల్ జవారాని ఎందుకు ఆడనివ్వట్లేదు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకన్నా ముందు మనం పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉన్నాం. 7 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ విన్ అయి 4 మ్యాచెస్ ఓడిపోయి 5th ప్లేస్లో అయితే నిలిచిపోయాం. వీడియోలోకి వెళ్తే మనకి ఈ సీజన్లో ఎంతమంది రైడర్స్ ఉన్నారో చూద్దాం రండి. సో ఫస్ట్ రైడర్ వచ్చేసి మన కెప్టెన్ విజయ్ మాలిక్, సెకండ్ రైడర్ వచ్చేసి భరత్ వూడా, థర్డ్ రైడర్ వచ్చేసి ఆశిష్ నర్వాల్, ఫోర్త్ రైడర్ వచ్చేసి మంజిత్, ఫిఫ్త్ రైడర్ వచ్చేసి శంకర్ గదాయ్ ఆల్రౌండర్, సిక్స్త్ రైడర్ వచ్చేసి చేతన్ సాహు, సెవెంత్ రైడర్ వచ్చేసి ప్రఫుల్ జవారే, ఎయిత్ రైడర్ వచ్చేసి జై భగవాన్, నైన్త్ రైడర్ వచ్చేసి గణేష్ పర్కి, 10th రైడర్ వచ్చేసి రోహిత్ రాతే, 11th రైడర్ వచ్చేసి నితిన్ రావల్. సో మంజిత్ అండ్ ప్రఫుల్ జవారే విషయానికి వస్తే సెప్టెంబర్ 17న దబాంగ్ ఢిల్లీ కేసీతో జరగబోయే మ్యాచ్లో ఆ మ్యాచ్లో ఆడతారని తెలుగు టైటన్స్ టీం అయితే అనౌన్స్ చేసింది. సో వీళ్ళిద్దరు వచ్చాకైనా తెలుగు టైటన్స్ రిజల్ట్స్ మారుతాయో లేదో చూద్దాం. సెప్టెంబర్ 17న దబాంగ్ ఢిల్లీ కేసీ మీద విన్ అవ్వాలంటే ఎలాంటి గేమ్ ప్లానింగ్స్తో వస్తే మంచిదంటే భరత్ కూడా లెఫ్ట్ సైడ్ అయితే రైట్ చేయకూడదు. ఎందుకంటే ఫజల్ అండ్ సుజిత్ లెఫ్ట్ కార్నర్ అండ్ కవర్లో ఉంటారు కాబట్టి సుజిత్ అయితే డాష్ చేసే అవకాశం ఉంది. సో భరత్ కూడా 2 sides రైట్ చేస్తాడు కాబట్టి రైట్ సైడ్ ఆడితే మంచిదని నేను అనుకుంటున్నాను. విజయ్ మాలిక్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ చేస్తాడు కాబట్టి విజయ్ మాలిక్ అయితే అంత ప్రాబ్లం ఉండదు. అండ్ మంజిత్ రైట్ సైడ్ నుంచి రైట్ చేస్తాడు, అక్కడ సరిపోతుంది. అండ్ విజయ్ మాలిక్ని ఆపాలంటే మంచి ప్లానింగ్స్తో అయితే రావాలి. సో మన డిఫెన్స్ అయితే కలిసికట్టుగా ఆడాలి. అండ్ విజయ్ మాలిక్తో పాటు అజింక్య పవర్ కూడా చాలా మంచి రైడర్ అనే చెప్పుకోవాలి. అండ్ మన టీంలో డిఫెన్స్ ఒకటి గట్టుకుంటే రైడింగ్ అయితే మంచిగానే ఉంది. మన వాళ్ళు లాస్ట్ 5 minutesలో చెడగొట్టుకుంటున్నారు మ్యాచ్. సో టీం మొత్తం కలిసికట్టుగా ఆడితే ఖచ్చితంగా మనదే విజయం. సో డిఫెన్స్లో ఎవరు ఎక్కువ తప్పులు చేయకుండా ఉంటారో వాళ్ళు విన్ అవుతారు. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు. సో ఆ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ తెలుగు టైటన్స్ టీం క్వాలిఫై అవుతుందో లేదో కామెంట్ చేయండి.